హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రియాక్షన్స్. ఈరోజు యాక్చువల్లీ నిన్న రిలీజ్ అయిన సాంగ్ ఫియర్ సాంగ్ దేవర పార్ట్ 1 నుంచి వచ్చింది. సో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ వచ్చింది, అనిరుద్ మ్యూజిక్ కాబట్టి లాస్ట్ రెండు బ్లాక్ బాస్టర్ లియో అండ్ ప్లస్ జైలర్ రెండు కూడా బ్లాక్ బాస్టర్ అయ్యాయి అనిరుద్ది. సో ఇప్పుడు దీంట్లో ఎలా ఇచ్చాడో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. యాక్చువల్ లాస్ట్ టైం మనం దేవర పార్ట్ 1 గ్లిమ్స్ వచ్చినప్పుడే దట్ వాజ్ బీజిఎం చాలా బాగుండే. సో ఇప్పుడు ఎలా ఉంది సాంగ్, ఎలా ఉంది లిరిక్స్కల్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. Fan of Master. సాంగ్ చూస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఎందుకు అనిరుద్ కూడా దీంట్లో యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. విజువల్స్ అవ్వండి. సో ఓకే ఓకే, లెట్స్ సీ. జగతికి చేటు చెయ్యనేలా దేవర వేటు కందనేలా మనమే కదవి దిగితే పెడ పెడ కనులకు కానరాని నీలా కడలికి కాపయింది వేళ విధికే ఎదురై వెళితే విలవిల అలలయే ఆల్మోస్ట్ ఫైట్ సీన్స్ అంటే ఇప్పుడు ఇంతవరకు చూసినట్లయితే మొత్తం భూమి మీద ఏం లేదు. మొత్తం సముద్రం పైన కానీ నది పైన కానీ పడవల కానీ అన్నీ ఇవే ఉన్నాయి. సో మత్స్యకారులు రిలేటెడ్ మూవీ లాగా ఆర్ స్టోరీ లాగా అనిపిస్తుంది నాకైతే. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏమైనా ఎవరైనా వస్తే వాళ్ళకి యాక్ట్ పే చేస్తున్నాం, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, సో అలాంటి ఏమైనా స్టోరీ ఉండబోతుందని మత్స్యకారుల సంబంధించిన స్టోరీ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఎనీవే చూద్దాం. లేకపోతే ఇంకోటి ఇలా కూడా అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లాగా సో దొంగతనాలు చేస్తుండొచ్చు. ఆ కంటైనర్స్ని వాటిని ఏమైనా స్మగ్లింగ్ గూడ్స్ కానీ లైక్ గోల్డ్, జ్యువెలరీ, ఇంకా ఏమైనా ఎక్సెట్రా సో ఏమైనా ఉంటే అవి దొంగతనం చేస్తారేమో సముద్రం లోపలనే. సో దానికి సంబంధించిన ఏమైనా స్టోరీ అని నాకు ఇంకోటి అనిపిస్తుంది. సో మత్స్యకారులు అనేది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు. లైక్ ఆఫ్టర్ కేజీఎఫ్, బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్ మొత్తం మారిపోయింది కాబట్టి సో ఆఫ్టర్ కేజీఎఫ్ ఇలాంటి మూవీస్ ఇప్పుడు లైక్ పుష్ప, కేజీఎఫ్, సో అన్ని నెగిటివ్ క్యారెక్టర్ హిట్ అవుతున్నాయి కాబట్టి సో నాకు తెలిసి ఏదైనా పెద్ద దొంగ ఉండొచ్చు, స్మగ్లింగ్ చేస్తుండొచ్చు. ఐ థింక్ సో.
ఎస్పెషల్గా ఆ కంటైనర్స్ మధ్యలో కానీ కంటైనర్స్ మీద ఎక్కడం కానీ, సో ఆ మూవీ చూసి అలాగే అనిపిస్తుంది నాకు. సో సాంగ్ మాత్రం నాకు ఫస్ట్ టైం నిన్ననే విన్నాను నేను రాత్రి నైట్. సో అప్పుడు నాకు ఎట్లా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది, లిరిక్స్ వినిపిస్తలేదు అలా అనిపించింది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం విన్నప్పుడు లిరిక్స్ కూడా ఓకే, మ్యూజిక్ కూడా కొంచెం మంచిగా అనిపించింది. సో పర్ఫెక్ట్. థర్డ్ టైం విన్నప్పుడు విజువల్స్ అన్నీ ఒక మంచి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే మేబీ థియేటర్లో చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ నాకు తెలిసి ఇది ఒక సిమిలర్గా అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది? సో ఏది తలపతి విజయ్ది లియో మూవీ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇలాగే ఉంది. ఒక సాంగ్ ఉంది దాంట్లో, కుమార అని సంథింగ్. సో అది కూడా కాపీ లాగా అనిపిస్తుంది. ఐ మీన్ సిమిలర్గా ఉంది, కాపీ అని నేను అన్నాను. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి లియోకి దీనికి మేబీ కామనింగ్గా పడుండవచ్చు సేమ్ ట్యూన్స్. కానీ చాలా బాగుంది దేవర వచ్చే వరకు. ఎస్పెషల్లీ అవర్ గెటప్ చాలా బాగుంది ఎన్టీఆర్ది. పంచకట్టు ఐ మీన్ లుంగి చాలా బాగున్నాడు. సో రియల్గా సూపర్గా అనిపిస్తుంది. సో వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్, అంత బాగుంది. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ట్రైలర్ వచ్చేది ఉంది, టీజర్ ఉంది, ఇంకా అక్టోబర్ వరకు టైం ఉంది కదా. ఎనీవే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.